ప్రభునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అంటే దేవుని మాట మానవునికి నిత్య జీవపు మూట. చెప్తారు పెద్దల మాట సద్ది మూట అని చిన్నప్పుడు చెప్పాడు. తర్వాత దినాల్లో పెద్దల మాట పెరుగన్న మూట అన్నారు. ఎందుకంటే పెద్ద తల లేకపోతే ఎద్దు తల పెట్టుకోమన్నారు. అప్పుడు పెద్దల మాటే అంత మేలు ప్రయోజనమైతే దేవుని మాట ఇంకెంత మేలో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుని ప్రజలకు ఇంచుమించు 6 లక్షల కాల్బలం, అంటే యుద్ధానికి వెళ్ళేవాడు 6 లక్షల చిల్లర, ఇంకా చిన్నలు పెద్దలు స్త్రీలు దాదాపు వెరసి 25 లక్షల జన సమూహము అరణ్యములో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటిది ధర్మశాస్త్రం. ఎందుకంటే దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు మనుషుడు గైకొనాలి అని చెప్పబడుతుంది. కాబట్టి నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం మన ధ్యాన భాగం. క్లుప్తంగా 20వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటేనండి, నా బైబిల్లో 20వ అధ్యాయము నిర్గమకాండం 6వ వచనం 61వ పేజీ 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరములు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరములు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. అవునండి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు దేవుణ్ణి మనిషి ప్రేమించాలి? ప్రేమిస్తే ఏమిటి లాభం? ప్రేమించకపోతే వచ్చే నష్టం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే లాభాలు వెదురుకు 1000 లాభాలు అన్నట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చే లాభం ఏంటంటే దేవుడు చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించిన మాట అండి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అంటే సమస్తం అంటే A to Z, సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేనికై? మేలుకై. అందుకే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందురు. దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. చూసారా? నీ పిల్లలను చూస్తావు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు అని దేవుడు వాక్యం. కాబట్టి ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావని వ్రాయబడినట్లుగా మనిషి దేవుణ్ణి ప్రేమించాలంట. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే 1000 తరాలు కరుణిస్తాడంటున్నాడు. 1, 2, 3 కాదండి. అందుకే సమస్తము సమకూడి మేలుకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఎందుకంటే దేవుడే మనిషిని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసినటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూసారా? దేవుడు లోకమును ఎంతో అంటే లింత అని చెప్పడానికి వీలు లేదు. 31వ కీర్తన 19వ వచనం కూడా చదువుతాను అండి. 467వ పేజీలో ఉంది. 31వ కీర్తన 19వ వచనం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారా? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకంట ఆయన ఏమి సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. అలాంటి వాటిని దేవుడు దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. కాబట్టి మనిషి ఏం చేయాలి? నెంబర్ 1, దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకేం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు చెవి ఇవ్వాలి. అప్పుడు మేలుకై సమస్తము సమకూర్చి జరిగించేది ఆయనే జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడు మనకు తెలియదు, మన వల్ల కాదు, మన మేధస్సుకు మన జ్ఞానమునకు అందదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే నేను నోటితో చెప్పి ముగిస్తానండి. రోమపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా
మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వినదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించి, అంటే ప్రభువుతో పాటు ఆయనతో పాటు సమస్తము. ఇక్కడ కూడా సమస్తం అని రాశారు. సమస్తం అంటే అన్ని, A to Z. ఇంగ్లీష్ 26 అక్షరాలు. భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ 26 అక్షరాల్లోనే తిరుగుద్దండి మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ అంతా కలిసి 26 అక్షరాలు, A to Z. కావున దేవుని మనం ప్రేమిస్తే ఆయన మన కొరకు మేలు కొరకే అన్ని సమకూర్చి జరిగిస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? చెడుతనాన్ని ఆశ్రయించుకోవడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? మొట్టమొదట దేవుని ప్రేమించాలా. రెండవది నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఉన్నాయి పోలే పెరవనై నేసి అని తమిళ్లో చెప్తా. అంటే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే సమస్తము సమకూర్చి మేలుకై జరిగించే దేవుడు. అట్టి కృపను దేవుడు వినవలైన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. దయగల తండ్రి, ఈ మాటలు వినిన బిడ్డల్లో మీ వాక్యము క్రియ చేయనట్లుగా సహాయం చేయండి. మేలుకై సమస్తము సమకూర్చండి. అవును నాయన, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములు కరుణించేవాడు నేను అని చెప్పారు. బిడ్డల కొరకు రాళ్ళు మోసినట్లుగా బిడ్డల కొరకే ఎంతో మనుషులు తల్లిదండ్రులుగా పెద్దలు కష్టపడతారు. అంతకంటే మించి ఆశీర్వాదం సంపాదిస్తే దేవా మీ ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని రాయబడ్డారు. మీ బ్లెస్సింగ్స్ బిడ్డలకు దయచేసి దీవించండి అని యేసు నామములో ప్రార్థించి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహాయం సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలండి.